బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఐపీఎస్ అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. కరీంనగర్ సిపి గౌస్ ఆలంపై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. గౌస్ ఆలం మత మార్పిళ్లు చేస్తున్నారు అంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరాధారం అంటూ ఐపీఎస్ అధికారుల సంఘం చెప్తోంది. సిపికి కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి అంటూ ఐపీఎస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. వేణవంకలో మినీ మేడారం జాతరలో కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడం, పోలీసుల తీరుపై ఎస్పీ ఏసీపీపై కౌశిక్ రెడ్డి మండిపడడం, మహిళా సర్పంచ్ను తోసేశారంటూ పోలీసులపై కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొన్ని పరుషమైనటువంటి మాటలు మాట్లాడడం, అక్కడ జరిగినటువంటి తంతంతా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఒక ఐపీఎస్ అధికారిని ఉద్దేశిస్తూ మతం పేరుతో ఆయన మీద చాలా హార్ష్గా కౌశిక్ రెడ్డి మాట్లాడారు ఆ కోపంలో. ఇప్పుడు ఆ వ్యవహారం చాలా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే ఐపీఎస్ అధికారుల సంఘం ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్గా తీసుకుంది. కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని, ఆయన దూషించినట్లుగాను ఆయన ఆరోపణలు చేసినట్లుగా అలాంటివి ఏమీ లేవు, అలా మా ఐపీఎస్ అధికారి మీద అలాంటి ఆరోపణలు ఏమీ లేవు అంటున్నారు. అదిగో మీరు చూస్తున్నారు స్క్రీన్లో అక్కడ జరిగినటువంటి గొడవ. ఆ సందర్భంలో ఐపీఎస్ అధికారి మీద కౌశిక్ రెడ్డి కొంచెం నోరు జారడం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కౌశిక్ రెడ్డి పోలీసులకు క్షమాపణ చెప్పారు. పోలీసుల మీద నాకు గౌరవం ఉందని, పోలీసులపై ఉద్దేశపూర్వకంగా నేను వ్యాఖ్యలు చేయలేదని, పోలీసుల మనోభావాలు దెబ్బతింటే క్షమించాలి అంటూ కౌశిక్ రెడ్డి అన్నారు. సో కౌశిక్ రెడ్డి అసలు ఏమన్నారు ఒకసారి చూద్దాం. గద్దెల తెలంగాణ ప్రజలకి, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి మరియు మైనారిటీ సోదరులకి సోదరులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సమ్మక్క జాతర అని మా సొంత గ్రామం వీణవంకలో జరుగుతుంది. ఆ జాతరలో మొక్కులు చెల్లించుకోవడానికి నేను, నా సతీమణి, నా బిడ్డ మరియు మా దళిత మహిళా సర్పంచ్ గారు మొక్కులు చెల్లించుకోవడానికి పోవడం జరిగింది. ఆడ మేము మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోని ఈడ ఉన్న మా జిల్లాలో ఉన్న సిపి గారు మరియు హుజరాబాద్ లో ఉన్న ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఐ గారు ఏ విధంగా మమ్మల్ని అవమానపరిచిందో, ఏ విధంగా గద్దెల మీద నుంచి ఈడ్చుకపోయారో మీ అందరు కూడా చూసారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో నేను సిపి గారిని ఒక మాట అనడం జరిగింది. కానీ నేను ఏ కులాన్నో ఏ మతాన్నో కించపరచడానికో నేను అట్లాంటి స్టేట్మెంట్ చేయలేదు. నా ఉద్దేశము అది కాదని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ ప్రెషర్ లో, ఆ టార్చర్ లో నేను ఒక మాట స్లిప్ అయితే కావచ్చు. కానీ నేను వాళ్ళందరికీ కూడా దానివల్ల ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే వాళ్ళని నేను పర్సనల్ గా అప్లైజైజ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ ప్రజలకి, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి మరియు మైనారిటీ సోదరులకి, సో తన మీద ఏ రకంగా పోలీసులు దాడి చేశారో, తమను ఎలా ఈడ్చుకొచ్చారో మీరు అందరూ చూశారు. ఆ కోపంలో, ఆవేశంలో నేను అన్నాను, ఎవరిని కావాలని ఉద్దేశించి నేను మాట్లాడింది కాదు. ఒకవేళ ఎవరైనా హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించండి అంటూ ఆయన అడుగుతున్నారు. చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. చంద్రశేఖర్, ఇప్పుడు కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పారు, ఇక్కడితో ఈ విషయం అయిపోతుందా? నందు మొదటి నుంచి వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నాడని చెప్పేసి పిలువబడుతున్నటువంటి హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆల్మోస్ట్ ఆయన క్షమాపణ చెప్పాను, క్షమాపణ బహిరంగంగానే చెప్పారు. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే ఆయన మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. ఈ క్రమంలో ఆల్మోస్ట్ ఈ వివాదం ఇక్కడికి సమసిపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే రెండు పరస్పర భిన్నమైనటువంటి వాదనలు వినబడుతున్నటువంటి నేపథ్యం ఇది. అత్యధిక మంది ప్రజలు సమ్మక్క సారలమ్మ జాతర 2 సంవత్సరాలకు వచ్చేటువంటి జాతరలో పాల్గొనడము, ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. దీనిలో భాగంగానే పాడి ఉదయానంద రెడ్డి అదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి, సర్నేమ్ ఒకటే, పాలవాళ్ళు బంధువులు కావచ్చు. కాకపోతే గత కొంతకాలం నుంచి వీరి మధ్యలో కొనసాగుతున్నటువంటి వైరం కావచ్చు, ఇతరత్ర కారణాలు కావచ్చు. అయితే దీనిలో భాగంగానే పాడి కౌశిక్ రెడ్డి ఇతర వారి అనుచరులు పెద్ద ఎత్తున కాన్వాయ్తోని అటెండ్ కావడానికి వచ్చారు. వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, అలాగే హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. ఇతరత్ర కారణాల వల్ల ఇంతమందిని అలౌ చేయలేమని చెప్పి పోలీసు చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా ఆయన అగ్రెసివ్ గా పోలీసుల మీదకి రియాక్ట్ అయినటువంటి విషయం మనకు విదిస్తుంది. దీన్ని చిలికి గాలివానగా మారింది. ఈ క్రమంలోనే పోలీసులని ఏకంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ సిపిని అలాగే పోలీస్ అధికారుల పైన పరుష పదజాలం ఉపయోగించి ఖబర్దార్ మీ సంగతి తేల్స్తా అనేటువంటి కోణంలో హెచ్చరికలు జారీ చేస్తూ
వేలు చూపిస్తూ చేసినటువంటి కామెంట్స్ మాత్రం విభిన్న రాజకీయ పార్టీల నేతలకు సంబంధించి సైతం ఒక వైరల్ అయిపోయాయి. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన జిల్లా అధ్యక్షుడు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. కేవలం మా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే, తన యొక్క నియోజకవర్గము తన సొంత గ్రామంలో జరుగుతున్నటువంటి అతిపెద్ద జాతరగా భావించేటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి భక్తులకి కనీస సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, ఇతరత్ర అన్ని సౌకర్యాలు చేయడానికి సంబంధించిన ఆయన ప్రజాప్రతినిధి కదా, ఆయనను అడ్డుకోవడం ఏంటి అనేటువంటి కోణంలో పోలీసుల ప్రవర్తనను ఖండిస్తూ ఆయన ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. అదే సమయంలో ఎవరైతే ఉదయానంద రెడ్డి ఉన్నారో గత 50 సంవత్సరాల నుంచి వారికి తాత, తండ్రి, తాజాగా అతను ఈ జాతర నిర్వహించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. దానికి సంబంధించి ఆయన సైతం మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇది ప్రభుత్వ ప్రోగ్రాం కాదు, ఎండోమెంట్ కి సంబంధం అసలే లేదు. ఖచ్చితంగా మా తాతగారి నుంచి మేము నిర్వహిస్తున్నటువంటి ఈ జాతరలో ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు పెద్ద సంబంధం ఏం లేదు, అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు, మాకు అతను బంధువే కాదు అనేటువంటి కోణంలో మాట్లాడడం జరిగింది. ఇదంతా ఎపిసోడ్ అంతా కూడా దాదాపు 2 రోజుల పాటు ఒక సెన్సేషనల్ గా మారింది. ఇష్యూ అంతా కూడా పోలీసులు తనని దురుసుగా ప్రవర్తిస్తూ లాక్కి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే నేను అలా ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడాను, కాబట్టి నేను ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి అంటూ పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఒకసారి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. పోలీస్ అధికారుల సంఘం నేతలు సైతం ఒక ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం జరిగింది. ఎవరైనా సరే మీరు మా విధులను మేము నిర్వర్తిస్తున్నాం, న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలని మేము ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏ ప్రజాప్రతినిధి మీద ఏ పార్టీ అయినా సరే మాకు వ్యక్తిగతమైన కక్షలు కార్పణ్యాలు. అంటే ఇక్కడ కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ సరే ఒకవేళ ఎవరినైనా నొప్పించుంటే నేను క్షమాపణలు అడుగుతున్నానని చెప్తూనే రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇదంతా చేశారని, లేకపోతే మమ్మల్ని ఈడ్చుకొచ్చారు, మమ్మల్ని లాక్కొచ్చారు, ఆ కోపంలో నేను మాట్లాడాను అంటున్నారు. సో ఆ ఒక్క మాట విషయంలో ఆయన క్షమాపణ చెప్తున్నప్పటికీ తన మీద దురుసుగా ప్రవర్తించారంటే తన తప్పు లేదు, అక్కడ ఆ కోపం వల్ల అలా మాట్లాడారని తప్పితే ఇంకోటి కాదు, తనకి అన్యాయం జరిగిందని తన మీద దురుసుగా ప్రవర్తించారని అకారణంగా తమను ఇబ్బంది పెట్టారు అనే విషయాన్ని ఆయన అక్కడ చెప్తున్నారు. సో ఎలా చూడాలి? నిజంగా కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెడితేనే ఆ తర్వాత ఈ పరిణామాలన్నీ జరిగాయన్నట్టు చూడాలా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లో? యాక్చువల్ గా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు ప్రవర్తించారు అనడం అనే దానిలో అంత పెద్ద పసలు లేదు. ఈ మధ్య కాలంలో తరచూ బీఆర్ఎస్ నేతలు, ఈవెన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్, ఇతరత్ర నేతలు, అగ్రనేతలు సైతం కామెంట్ చేశారు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు. నేను అనేది చంద్రశేఖర్, నేను అనేది ముందు అక్కడ అది ఎలా మొదలైంది గొడవ? కౌశిక్ రెడ్డిని నిజంగానే లాక్కొచ్చారా? అంటే ఆయనకి చెప్పకుండా, కన్విన్స్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి ఆయన్ని వాళ్ళని లాక్కొచ్చి అక్కడి నుంచి మొదలైందా గొడవ, లేకపోతే ఎలా స్టార్ట్ అయింది? మీరు అన్నట్టుగా ఈ గొడవకి ప్రధాన కారణము దాని మూలాలకు వెళ్తే దాదాపు దశాబ్ద కాలం నుంచి కూడా ఇది ఒక పెద్ద చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి గమనించాలి. దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నందు దీనిలో భాగంగానే ఎప్పట్లాగానే ఆయన కౌశిక్ రెడ్డి తన ఫ్యామిలీ మెంబర్స్ తో అటు వెళ్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కోడ్ అమల్లోకి వచ్చేసింది, మున్సిపాలిటీ కోడ్ అమల్లో ఉంది, ఇతరత్ర కారణాలు ఉన్నాయి, హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. ఒక ప్రైవేట్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఫంక్షన్, దీనిలో వాళ్ళిద్దరి మధ్యలో గత కొంతకాలం నుంచి సదాభిప్రాయాలు, మంచి రిలేషన్షిప్ సైతం లేదు ఈ 2 కుటుంబాల మధ్య. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని హైకోర్టు డైరెక్షన్స్ తీసుకొని ఆయన నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మీరు ఇంత పెద్ద కాన్వాయ్తో ఇంతమంది కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. మీరందరూ కూడా రావద్దు అని చెప్పేసి సూచించడం జరిగింది పోలీసులు. అయితే ఖచ్చితంగా నేను ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేను, హుజురాబాద్ ప్రాంత